హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మహాప్రస్థానం టీవీ. ప్రస్తుతం మనం శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే గుండు లక్ష్మీదేవి గారితో మనం ఉన్నాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే అండి. అమ్మ, ప్రస్తుతం మీ రాజకీయ జీవితం కోసం ఒకసారి మీరు చెప్తే కొంచెం ప్రేక్షకులు వింటారమ్మా. నా పేరు గుండు లక్ష్మీదేవి అండి. నేను ఎక్స్ఎమ్మెల్యేని. మొట్టమొదటిసారిగా నాకు పెళ్ళైన తర్వాత వీళ్ళింటికి రావడం జరిగింది. అప్పుడే రాజకీయాలంటే తెలిసిందండి. అంతవరకు మా నాన్నగారు పోలీస్ ఆఫీసర్గా పనిచేయటం మూలన మాకు రాజకీయాలంటే అవగాహన పెద్దగా ఉండేది కాదు. తర్వాత నా భర్త కౌన్సిలర్ అయ్యి వైస్ చైర్మన్ అయ్యి తర్వాత ఎమ్మెల్యేగా వెళ్ళిన తర్వాత అరసవిల్లి నుంచి మొట్టమొదటిసారిగా కౌన్సిలర్గా పోటీ చేసి గెలవడం జరిగిందండి. అమ్మ, మీ రాజకీయ గురువు ఎవరమ్మా? నా భర్త గుండప్పల సూర్యనారాయణ గారండి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోతుందమ్మా? 14లో ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశానండి. కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆఖరి దశలో ఉండగా ఆగిపోయాయి. మీరు చూసుంటారు, మన శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస వరకు ఉండే రోడ్డు 33 కోట్ల రూపాయలు ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఆ పని మేము శంకుస్థాపన చేసిన తర్వాత ఎలక్షన్ రావడం వల్ల చేయలేకపోయాం. అది ఈ రోజుకి కూడా పని అవ్వని పరిస్థితి మీ అందరు చూస్తున్నారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉండిపోయాయో అవన్నీ పూర్తి చేయటం, దాంతోపాటుగా ఇంకా ప్రజలకి ఏవేవి అవసరాలో అవన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తామండి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో గుండు లక్ష్మీదేవి గారికి టికెట్ ఇవ్వము అని చెప్పి అంటున్నారమ్మా, అది ఎంతవరకు నిజం? నాకైతే తెలీదు. మాకు అల్టిమేట్ గోల్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. ఆయన కోసం ఏ త్యాగాలైనా చేయటానికి మాకు ఎటువంటి అభ్యంతరం ఉండదు. వైసీపీ ప్రభుత్వం శ్రీకాకుళంని అభివృద్ధి చేసిందా? మీకు ముందే చెప్పానండి, ఒక రోడ్డు వేయలేని వాళ్ళు ఏ అభివృద్ధి చేశారండి? మంచినీరు సరిగ్గా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఎటువంటి రోడ్లు పనులు పూర్తి చేయటం లేదు. వాళ్ళ అవసరాలకు అనుగుణంగా వెళ్ళిపోతున్నారు తప్ప మేము ఏ పని చేయలేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇంకా అలాంటప్పుడు వైసీపీ ప్రభుత్వం ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసిందండి? ఏది చేయలేదు. ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి మీరంటే ఎందుకమ్మా అంత అభిమానం? రామ్మోహన్ నాయుడు చిన్నప్పటి నుంచి నాకు బాగా అభిమానం అండి. ఎందుకంటే వాళ్ళ నాన్నగారు, మా ఆయన శివాజీ గారు ముగ్గురు కూడా ఎమ్మెల్యేలుగా చేసినప్పటి నుంచి వాళ్ళ కుటుంబాలు వీళ్ళ కుటుంబాలతో మేము స్నేహ సంబంధాలు కలిగి ఉండేవాళ్ళం. అందువలన మా మధ్య చాలా అభిమానాలు ఉండేవి. ఆ విధంగానే మాకు రామ్మోహన్ నాయుడు గారికి కూడా నేనంటే అధికమైన అభిమానం అండి. ఈసారి కూడా గెలిచేది మేమేనంటూ జగన్ అంటున్నారమ్మా, ఈసారి కూడా గెలుస్తారా? పిల్లలు పరీక్షలు రాస్తారండి. ప్రతి ఒక్కరూ 100కి 100 మార్కులు నాకే వస్తాయి, నేనే ఫస్ట్ వస్తాను, నేనే పాస్ అవుతాను అనుకుంటారు. అలాగే ఆయన కూడా అనుకుంటారు. అందులో పాస్ అయిన వాళ్ళు ఎవరో, ఫెయిల్ అయిన వాళ్ళు ఎవరో రిజల్ట్ వస్తే కానీ తెలియదు. శ్రీకాకుళం నియోజకవర్గంలో టీడీపీ వర్గపోరు అనేది చాలా అధికంగా కనిపిస్తుందని చెప్పి ప్రజలు అంటున్నారమ్మా. ఈ తరుణంలో టీడీపీ శ్రీకాకుళం నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారమ్మా? వర్గపోరు ఏం లేదండి. టికెట్లు అనౌన్స్ అయిన తర్వాత అందరూ కలిసికట్టుగా పనిచేస్తారు. ఇక్కడ టీడీపీనే గెలుస్తుందండి. చివరగా శ్రీకాకుళం ప్రజలకు మీ అభిమానులు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారమ్మా? శ్రీకాకుళం ప్రజానీకం చాలా తెలివైన వాళ్ళండి, పైగా చాలా అభిమానస్తులు కూడా. వీరందరికీ నేను ఒకటే తెలియజేయాలనుకుంటున్నాను. 14 నుంచి 19 వరకు నేను చేసిన అభివృద్ధి ప్రతి ఒక్కటి మున్సిపాలిటీలో కానీ అదేవిధంగా 2 మండలాల్లో కానీ మీరు చూసున్నారు. అభివృద్ధిని గెలిపించి అదేవిధంగా మీకు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారిని గెలిపించుకుంటే మీకు అన్ని విధాల అభివృద్ధి చెందడం జరుగుతుందండి. చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే అన్ని విధాల సంక్షేమం ఇస్తారు, అభివృద్ధి కూడా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారిని తప్పకుండా గెలిపించండి అని నేను నా అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి మీరు గెలిచారు. గెలిచిన తర్వాత శ్రీకాకుళం ఎటువంటి అభివృద్ధి చేయలేదని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకులు వైసీపీ ఈ విధంగా ఆరోపిస్తున్నారు, మీరేమంటారమ్మా? మీకు ఒక విషయం చెప్తాను సార్. అప్పుడు శ్రీకోర్మం రోడ్డు వేయలేకపోయారు, మరి నేను వచ్చాకే కదా రోడ్డు వేయించాను. అదేవిధంగా గారమండలంకి తాగునీరు కోసం సాలివండం ప్రాజెక్టుతో పాటు 2వ విడత కూడా కావాలని అడిగాం. అది తేలేకపోయారు కదా. నేనే మళ్ళీ లోకేష్ బాబు దగ్గర తెచ్చుకున్నాను 4 కోట్లతో. మీరు ఈరోజు బోర్డులు పెట్టుకుంటున్నారు నేను తెచ్చిన పథకాలకి. ఇలా చెప్పుకొని పోతే ఈ రోజంతా చాలదండి. కాబట్టి మీరు రండి, లేదా నాకు రమ్మంటే నేను వస్తాను.
ఎక్కడైనా నాకేం భయం లేదు. ఎందుకంటే అభివృద్ధి చేశాను కాబట్టి ధైర్యంగా ఉన్నాను. అభివృద్ధి చేశాను కాబట్టి ఈరోజు ప్రజల్లో తిరుగుతుంటే అందరూ కూడా అభిమానిస్తున్నారు. లక్ష్మమ్మ లక్ష్మమ్మ అంటున్నారు. అభివృద్ధి చేయని వాళ్ళు ఆడే మాటలు, అభివృద్ధి చేసిన నేను, మీరు ఏ సెంటర్ చెప్పినా ప్రజలతో కూర్చుందాం, నేనే అభివృద్ధి చేశాను, మీరే అభివృద్ధి చేశారో ఎదురెదురుగా మాట్లాడదామని తెలియజేసుకుంటాం. మీరు శ్రీకాకుళం నియోజకవర్గానికి ప్రజలకి ఎటువంటి భరోసా ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇస్తారమ్మా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్పకుండా సంక్షేమం, అదేవిధంగా అభివృద్ధి పూర్తి స్థాయిలో చేయటం జరుగుతుంది. కాబట్టి అన్ని విధాలా శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు మద్దతు మీరు ఏకీభవిస్తారమ్మా? పవన్ కళ్యాణ్ గారు మానవతావాదండి. ఆయన జైలుకు వెళ్ళిన వెంటనే ఎవరిని సంప్రదించకుండా జైలు బయటికి రాగానే నేను తెలుగుదేశంతో కలిపి పనిచేస్తాను, వైఎస్ఆర్ పార్టీని దించడమే నా ధ్యేయం అంటూ ఆయన చెప్పారండి. ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైల్లో చూసి చాలా బాధపడి ఈ కార్యక్రమాన్ని ఆయనే మొదటగా పెట్టుకున్నారు. కాబట్టి మేము తప్పకుండా ఆయనకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నందుకు మేము ఆయన కృతజ్ఞతలకు తెలియజేసుకుంటున్నాం. శ్రీకాకుళం నియోజకవర్గంలో గొండు లక్ష్మీదేవి, గొండు శంకర్ కాకన్నా మూడో వ్యక్తి కోరాడు సర్వేశ్వరరావు జనసేన పార్టీ నుంచి ఇస్తే మీరు ఏకీభవిస్తారమ్మా? పొత్తైనా వాళ్ళిద్దరూ కలిపి మాట్లాడుకుని అనౌన్స్ చేస్తారండి. ఎవరికి అనౌన్స్ చేసినా సంతోషమే. ఏదైనా అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మహాప్రస్థానం టీవీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తున్నాను. యువకులైనా చిన్నపిల్లలైనా చక్కగా ఈ టీవీని నడుపుతూ ముందుకు తీసుకువెళ్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రదేశాల్లోనూ ముఖ్యమైన దేవాలయాలు, అదేవిధంగా రాజకీయాలు, అన్ని విధాల మంచి న్యూస్ని అందిస్తూ ప్రజల ముందుకు వెళ్తున్న మహాప్రస్థానం టీవీ వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు మరోసారి తెలియజేసుకుంటూ మున్ముందు మంచి ఛానల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను.